హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇక చిన్ని సీరియల్లో అయితే నిజంగా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే భలే పెట్టేశారు. ఇప్పటి వరకు అసలు వీళ్ళ మధ్య ఉన్న స్నేహము ప్రేమగా మారింది. ప్రేమ కాస్త ద్వేషంగా మారుతుంది. ఈ ద్వేషం కాస్త మళ్ళీ తిరిగి ప్రేమగా ఎప్పుడు మారుతుందా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. సో దానికోసమే ఇప్పుడు కొన్ని క్యూట్ మూమెంట్స్ని అయితే వీళ్ళ మధ్య పెట్టడం జరుగుతూ ఉంది. ఇక ఈ చిలిపి గొడవల్లోనే ప్రేమ కూడా స్టార్ట్ అయిపోతుంది. అసలు ఈరోజు ఏం జరిగిందో చూసిద్దాం. ఇక మహి అయితే ఇక్కడే ఎక్కడో చిన్నియే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది పెద్దమ్మ, నా చుట్టుపక్కల తను తిరుగుతూ ఉన్నట్టు ఇక్కడే ఉన్నట్టు నా మనసు కనిపిస్తూ ఉంది అని చెప్పగానే, నాన్న నీ మనసులో తన మీద ప్రేమ ఉంది కాబట్టి తను ఇక్కడే ఉన్నట్టు నీకు అనిపిస్తూ ఉంది, అంతేకాని తను ఇక్కడ ఉండదులే నాన్న, తను ఇక్కడ ఎందుకు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ పెద్దమ్మ అయితే చెప్తూ ఉంటుంది. లేదు పెద్దమ్మ, నా మనసుకి ఇక్కడే తను ఉన్నట్టు నా మనసుకు అనిపిస్తూ ఉంది. సో తను ఇక్కడే ఉంది, ఎందుకంటే నేను ఆ చిన్నప్పటి నుంచి హనుమంతునికి ఇలాగే ఇదిగో ఈ నిమ్మకాయ దీపాన్ని ఇలా పెట్టేవాళ్ళం, ఇంకెవరు అలా పెట్టరు, కాబట్టి తను ఇదిగో ఇక్కడ నిమ్మకాయ దీపం పెట్టారంటే చిన్ని ఇక్కడ ఉన్నట్టే అని నాకు అనిపిస్తుంది. త్వరగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పెద్దమ్మ మనము. సో నేను తనని చూడాలనుకోవట్లేదు, తనని నేను కలవాలనుకోవట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక దాంతో వాళ్ళ పెద్దమ్మ, ఓ దేవుడే వీళ్ళిద్దరిని, అంటే వీళ్ళు దూరం అవ్వాలని మనుషులు అనుకున్నా కానీ దేవుడు మాత్రం వీళ్ళని దగ్గర చేయాలని చిన్నిని కూడా ఇక్కడికే రంపించినట్టున్నాడు. వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటే బాగుంటుంది అని మనసులో అనుకొని, అదేంటి నాన్న అలా అంటున్నావు, మనం దేవుడిని దర్శించుకోవడానికి వచ్చాము, అంతేకాని చిన్ని కోసం కాదు కదా. ఫస్ట్ రోజు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, దేవుడికి దండం పెట్టుకోవాలని వచ్చావు, మరి దండం పెట్టుకోకుండా పూజించుకోకుండా ఎందుకు వెళ్ళిపోవడము? పద మనం వెళ్దాము, ఫస్ట్ దేవుడి దర్శనం చేసుకొని అక్కడ పూజారి చేత పూజ చేయించుకొని దాని తర్వాత వెళ్దాంలే, నువ్వు చిన్ని కోసం ఆలోచిస్తూ ఇవన్నీ చేయకుండా ఉండడం మంచిది కాదు అని చెప్పగానే, సరే ఓకే పెద్దమ్మ అని చెప్పేసి ఇద్దరు దేవుడి దగ్గరికి దర్శనం కోసం వెళ్తుంటారు. అప్పటికి చిన్ని అయితే అక్కడ పూజారి దగ్గర అలాగే అదే మహి మీద అక్కడ పూజ చేపిస్తూ ఉంటుంది. ఇక పూజారి వచ్చేసరికి, ఆ అమ్మ నీ గోత్రము మీ ఆయన పేరు ఇవన్నీ చెప్పంటే, ఇక పైడబాల గోత్రం మహేంద్ర వర్మ అని చెప్తుందనమాట వాళ్ళ ఆయన పేరు. ఇక అది విన్న మన మహి వచ్చేసి, ఇది ఇక్కడ కూడా దాపరించిందా అన్నట్టుగా చూస్తూ ఉంటాడనమాట. ఇక నీ పేరేంటమ్మా అంటే, నా పేరు చిన్ని అని చెప్తుందనమాట. అమ్మ నీ ముద్దు పేరు కాదు అసలు పేరు చెప్పంటే, లేదు పంతులు గారు మా ఆయనకి చిన్ని అనే పేరంటేనే చాలా ఇష్టం, నా పేరు కూడా చిన్నియే, కాబట్టి మీరు దాంతోనే పూజ చేయండి అనగానే ఇక పంతులు గారు పూజ మొదలు పెట్టేస్తారు. ఇక ఇదంతా వింటూ ఉంటాడు మన మహి, అలాగే వాళ్ళ అత్తయ్య ఇద్దరు వింటూ ఉంటారనమాట. ఇక పంతులు గారు తన యొక్క పూజను పూర్తి చేసుకొని, అమ్మ నీ ఇష్టకామ్య ఫలి సిద్ధిరస్తు సంథింగ్ అలా చెప్పగానే, ఇక తను అటు సైడ్ చూడగానే అక్కడ మహి అలాగే వాళ్ళ అత్తయ్య నిలబడుకొని ఉండడం చూసి, అబ్బా పంతులు గారు మీరు చెప్పినట్టు నా ఇష్టాన్ని దేవుడు సగం ఫలింపచేశాడు, సో నా ఇష్ట దేవుడు ఇక్కడికే వచ్చేటట్టు చేశాడు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. ఇక దాంతో మహికైతే కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇది మళ్ళీ ఇక్కడ కూడా తగులుకునిందిరా బాబోయ్ అన్నట్టుగా. సరే అని చెప్పేసి త్వరగా పంతుల దగ్గరికి వచ్చేసి, పంతులు గారు వాళ్ళకే కాదు మాకు కూడా త్వరగా పూజ చేయండి, మాకు పనులున్నాయి, మేము వెళ్ళాలి అని చెప్పగానే, సరే బాబు అని చెప్పేసి తీసుకొని, మీకు ఎవరి పేరు మీద చేయాలి, మీ పేరేంటి అని చెప్పగానే, మళ్ళీ పైటపాల గోత్రం మహేంద్ర వర్మ పేరు మీద పూజ చేయండి అని చెప్పగానే, బాబు ఇప్పుడే బాబు ఈ అమ్మాయి కూడా ఈ పేరు మీదే పూజ చేపించింది, అంటే ఈ అమ్మాయి భర్త నువ్వేనా బాబు అని చెప్పగానే, నేను కాదు, నేను అసలుకి తన భర్తను నేను కాదు అని చెప్పగానే, అవును పంతులు గారు ఇతనేంటి, ఇతను నా భర్త అని చెప్తున్నారు, అయినా నా భర్తని అసలుకి ఇతనితో ఎందుకు పోలుస్తున్నారు, నా భర్త శ్రీరామచంద్రుడు లాంటి వాడు, అయినా ఇతని మొహం చూసారా, అలాగే రూపాన్ని కూడా చూసారా, కుంపటిలో పెట్టి మర్చిపోయిన తెల్ల వంకాయలాగా ఎలా మాడిపోయిందో అని చెప్పగానే, ఇక వాళ్ళ చిన్న పెద్దత్త అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక మా ఆయన భార్యను అర్థం చేసుకుని, భార్యను బాగా చూసుకుని, అర్ధనారీశ్వరుడు తన భార్యని ఎలా తన సగభాగంగా చేసుకొని ఎంత ప్రేమగా చూసుకుంటాడో అలాంటి వాడు మా ఆయన. కానీ ఇతనున్నాడు చూడండి, ఇతడు పెళ్ళాన్ని అర్థం చేసుకోవడం చేత కానీ అయోమయంలాగా ఉన్నాడు. సో ఇతగాడికి మా ఆయనకి అస్సలు పోలికలే లేవు. అలాగే మా ఆయనది స్మైలీ ఫేస్, కానీ ఇతగాడి చూడండి
యాంగ్రీ బర్డ్ ఫేస్. ఇక ఒకే ఒక మాటలో చెప్పాలంటే మా ఆయన బంగారం ప్యూర్ గోల్డ్ లాంటి వాడు. కానీ ఇతగాడిని చూస్తుంటే 1 గ్రామ్ గోల్డ్ లాగా మొహం పెట్టుకొని ఉన్నాడు. అసలు ఇతనికి మా ఆయనకి అస్సలు పోలికలే లేవు. మా ఆయన అసలు బంగారం లాంటి వాడు. అలాంటి వాడితో ఇతన్ని పోలిస్తే అస్సలు చండాలంగా ఉంది అని చెప్పగానే, ఓహో! మీ ఆయన అంత మంచివాడా అని చెప్పి మహి అంటాడు. అవును, మా ఆయన చాలా అంటే చాలా మంచివాడు. కాబట్టి నేను ఆయనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి చెప్తూ ఉండగానే, ఓహో! అంత మంచి ఆయనతో ఉండకుండా మరి నువ్వు ఒక్కదానివే ఏం చేస్తున్నావని అడగండి పంతులు గారని మహి అడగగానే, నేను అసలుకి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అని చెప్పి చెప్పబోతున్న టైంకి ఇంకా పంతులు గారికి అర్థమైపోయి వీళ్ళిద్దరు గొడవ పడి వచ్చినట్టున్నారని, అమ్మమ్మమ్మ మీరు ఆపేసేయండి, ఇంకా నాకేమీ చెప్పనక్కర్లేదు, మీరిద్దరూ అసలు ఏంటో మీ ఇద్దరు ఒకరు ఏమవుతారో నాకు అర్థమైపోయింది, మీరిద్దరు భార్యాభర్తలే కదా అని చెప్పి అనబోతే ఇంక ఇద్దరు అలా చూస్తుండగానే, మీ ఇద్దరు భార్యాభర్తలే కాదని నాకు అర్థమైపోయింది, ఇక మీ పాటికి మీరు పూజలు చేసుకొని వెళ్ళండి అని చెప్పగానే ఇక మహి వచ్చేసి, ఇక తన పూజ అయిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి పూజారి గారు అని చెప్పేసి చెప్పగానే, ఆ పూజారి గారు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, నేనే వెళ్ళిపోతానులే అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇక పంతులు గారు వచ్చేసి, బాబు నీ భార్య పేరు చెప్పగానే నాకు అసలు భార్య లేదు అని చెప్పగానే కొద్దిగా చిన్ని బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇక పూజ అయిపోయిన తర్వాత వాళ్ళ పెద్దత్తయ్య త్వరగా చిన్ని దగ్గరికి వచ్చి, ఏం మా చిన్ని బాగున్నావా అని అడగగానే, పెద్దత్తయ్య బాగున్నాను పెద్దత్తయ్య అని చెప్పి చెప్తాదనమాట. బాగున్నాను ఆంటీ అని. లేదులేమ్మా, నాకు నీ ఫేస్ చూస్తుంటే అర్థమవుతుంది నువ్వు ఎలా బాగుంటావు, సో భర్తని వదిలిపెట్టి భార్య ఎక్కడైనా బాగుంటుందా, అస్సలు బాగుండదు కదా, నాకు నీ పరిస్థితి అర్థమవుతుంది, మీరిద్దరు త్వరగా కలవాలి చిన్ని, అదే నేను కోరుకునేదంటే, అదేం లేదు చిన్నంత, నాకు చాలా బాధగా ఉంది, సో ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటాడో, ఇక మ్యాడీ నన్ను అర్థం చేసుకోవాలి, అలాగే మేమిద్దరం కలవాలంటే కొన్ని రోజులు పడుతుంది అని చెప్పి చెప్తానన్నమాట. అదేంటి చిన్ని అలా అంటున్నావు, భార్యాభర్తలు ఎక్కువ రోజులు దూరంగా ఉండడం మంచిది కాదు, అయినా కానీ మరి మీరు ఎందుకు వచ్చారు చిన్నత్తయ్య ఇక్కడికి, మరి పూజ చేసుకున్నానికి ఇంత దూరం రావాలా మీరు అని చెప్పగానే, మేము పూజకి ఊరికే రాలేదు, మ్యాడీ తన చదువు మానేసి ఇక ఒక కంపెనీలో చేరుతాను, నేను కంపెనీ బిజినెస్లు చూసుకుంటానని చెప్పాడు, అందుకే తనని పూజ చేపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పగానే, ఏంటి చదువు మానేశాడా, నాకు అర్థమైందిలే చిన్నత్త, ఎందుకంటే నేను అక్కడ ఉంటాను కాబట్టి నన్ను చూడడం ఇష్టం లేక చదువు మానేసి బిజినెస్లోకి దిగాడా అని చెప్పడగానే, అవునమ్మా నువ్వైనా చెప్పు తనని చదువుకోమని, బిజినెస్లు అవన్నీ ఇప్పుడే వాడికి అవసరం లేదు కదా, తను చదువుకోవాలి కదా అని చెప్పగానే, నువ్వైనా చెప్పు అని చెప్పి ఎలాగోలా తన మనసు మార్చి మీరిద్దరూ ఒకే కాలేజీలో ఉంటే అన్నా నిన్ను చూస్తూ ఉంటే తన మనసన్నా మారుతుంది, ఇప్పుడు చూడకుండా ఉంటే ఇక నీ మీద ఇంకా ద్వేషం పెరిగిపోతుందేమో అని చెప్పగానే, ఇక చిన్ని వచ్చేసి, అదేం లేదాంటీ మీరేం టెన్షన్ పడకండి, తను తీసుకున్న నిర్ణయం చాలా మంచిది, కాలేజీకి వెళ్ళడం కంటే కూడా తను బిజినెస్ చేయడమే చాలా మంచి నిర్ణయము, సో మీరు చూస్తుండండి మమ్మల్ని కలిపేయడం కోసమే దేవుడు ఇలాంటి ఒక నిర్ణయము మ్యాడీ తీసుకునేటట్టు చేశాడు అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే మ్యాడీ వచ్చేసి, ప్రసాదం తీసుకొస్తానన్న మా పెద్దత్త ఎటుపోయింది, లైన్ ఎక్కువగా ఉందేమో అందుకే చాలా లేట్ అయినట్టుంది, అయినా ఈ రాక్షసి కళ్ళల్లో పడకుండా మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే, శ్రీవారు అని చెప్పేసి ఒక పిలుపునిస్తుంది అనమాట. ఇక దాంతో ఇలా ఉలికిపడి చూస్తుంటే దాక్కుంటుంది, మళ్ళీ శ్రీవారు అని చెప్పేసి ఆట పట్టిస్తూ ఉంటుంది. ఏయ్ 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 మళ్ళీ తను చూసేసరికి, ఎందుకు ఇలాగ నన్ను ఊరికి వేధిస్తూ ఉన్నావు, శ్రీవారు ఏంటి అసలుకి, నన్ను ఎందుకు ఊరికి ఇలా ఇరిటేట్ చేస్తున్నావు కానీ, నువ్వు నాకు తాళి కట్టావు కదా, మరి నేను శ్రీవారు అనకుండా ఇంకేమంటాను, ఇది మర్యాద కొద్దే కదా నేను అలా అంటున్నానని చెప్పగానే, ఇంకొకసారి నన్ను శ్రీవారు ఇలా పిలిచావుంటే మాత్రం మర్యాదగా ఉండదు, నువ్వు నాకు 3 ముళ్ళు వేసావు కదా, 3 ముళ్ళు అంటే ఏంటి, ఫస్ట్ ముడి శ్రీ, రెండో ముడి వా, తర్వాత ముడి రు, సో కాబట్టి 3 ముళ్ళు శ్రీవారు కాబట్టి నేను శ్రీవారు అనే పిలుస్తాను, అయినా నువ్వు నా శ్రీవారువే కదా శ్రీవారు, ఎందుకు నీకు అంత టెన్షన్ కలుగుతుంది అని చెప్పగానే, ఇక నాకు నీ మాటలు వింటుంటేనే చాలా ఇరిటేషన్ వచ్చేసిందంటే, భారీ మాటలు వినగానే ఎవరికైనా కానీ ఎమోషనల్ అవుతారు, అంతేకాని ఇరిటేషను ఫ్రస్ట్రేషను అవ్వడం మంచిది కాదు శ్రీవారు అని చెప్తూ ఉంటుంది. ఇక దాంతో నీకు ఒక దండం తల్లి అని చెప్పగానే, ఏంటి స్వయం దండం పెట్టుకుంటున్నావా అని అంటుంది. స్వయం దండం ఏంటి అని చెప్పగానే, అంతే కదా నా శ్రీవారు నువ్వే కదా, నీకు నీ శ్రీవారికి ఒక స్వయం దండం అని చెప్పావు కదా, అందుకే నీకు నువ్వే దండం పెట్టుకున్నావు కాబట్టి అది స్వయం దండం అని చెప్తుందనమాట. ఇక నీకు చెప్పడం కంటే ఈ బండగా చెప్పడం మేలు, ఆ బండన్న అర్థం చేసుకుంటుంది కానీ అసలుకి ఇక నువ్వు మాత్రం అసలు అర్థం చేసుకునేటట్టుగా లేవని స్పీడ్గా వెళ్ళబోతున్న టైంకి కాలు జారి మళ్ళీ తన మీదే పడతాడు. ఇక ఒకరిని ఒకరు అలా చూసుకుంటుండగానే తన తాళి తన చైను 2 ముడిపడిపోతాయి. ఇక ఆ ముడిని తీసేదానికి అలాగ
బాగా చూస్తూ ఉంటే ఆ ముడి రావట్లేదనమాట. ఏంటి ముడి రావట్లేదా? ఈ పెళ్ళైన వాళ్ళ జంట అంత తొందరగా విడిపోదు. పెళ్ళి అంటే ఇట్లాగే ఉంటుంది. అంత స్ట్రాంగ్‌గా ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ అత్తయ్య అక్కడ నిలబడుకొని ఉంటే, "ఏంటి అత్తయ్య నువ్వు అక్కడ చూస్తూ ఉన్నావు? రా వచ్చి దీన్ని విప్పు" అని చెప్పగానే ఇక ఆవిడొచ్చి, "ఆ! వస్తున్నానని" చెప్పి ఇంకా గట్టిగా ముడి వేస్తూ ఉంటది. "ఏంటి ఆంటీ మీరు ఇంత గట్టిగా ముడేస్తున్నారు? దాన్ని తీయమని చెప్తే మీరు ముడి వేస్తున్నారంటే" "నాకు ముడి వేయడం మాత్రమే తెలుసు గానీ, ముడి విప్పడం నాకు తెలీదు బాబు" అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. సరే నేనే తీస్తానని చెప్పేసి త్వరగా దాన్ని ఎలాగోలా విప్పుతూ ఉంటాడనమాట. ఇక మొత్తానికి విప్పేసి చూసావు కదా! ఏ ముడైనా కానీ, ఏ బంధమైనా కానీ మనం మనస్ఫూర్తిగా విడిపోవాలనుకుంటే ఖచ్చితంగా విడిపోతాము అని చెప్పి మహి అంటాడు. దానికి చిన్ని కౌంటర్‌గా ఇదేమి చైనీ తాళిబొట్టు, చైనులు విడదీసినంత సులువు కాదు. ఒక బంధాన్ని విడదీయడం అంటే. మన బంధం ఎప్పుడు కూడా ఇట్లాగే శాశ్వతంగా ఉంటుంది. నువ్వు చూస్తూ ఉండు అని చెప్పేసి అని అని అంటూ ఉంటుంది. ఇక వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక దేవుడికి దండం పెట్టుకొని దేవుడా నన్ను మహిని ఎలాగైనా కలుపు. సో తను నిజంగా ఇంట్లో కలవలేకపోతున్నాను. నేను బాధపడుతూ ఉన్న టైంకి తనే ఒక బిజినెస్ పేరుతో బయటకు వచ్చి చేసేలాగా చేశావు. సో ఇక నేను కూడా తన కంపెనీలోనే ఎలాగైనా జాయిన్ అయ్యి నేను తన దగ్గరే ఉండి తన మనసును మార్చాలి అని చెప్పి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నిజంగా నీకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆ శ్రీరాముల వారిని మన సీతమ్మని కలపడం కోసం నువ్వు వాళ్ళకి వారధిలాగా ఎంత బాగా పనిచేసావో ఇక నాకు కూడా తను ఏం చేస్తున్నాడో తెలియకుండా ఉన్నదానికి సో తను ఏం చేస్తున్నాడని తెలిసేటట్టు చేశావు. నిజంగా ఇదంతా నువ్వు చేసిన మహిమే కాబట్టి నీకు నిజంగా థ్యాంక్స్ అని చెప్పేసి దేవుడు దండం పెట్టుకొని మమ్మల్ని ఇద్దరిని ఎలాగైనా కలుపు అని చెప్పి అనుకుంటూ దేవుడు దండం పెట్టేసుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఇక కొత్త క్యారెక్టర్ అయితే ఇప్పుడు మనకు చూపించబోతున్నారు. ఇక ఇతను ఏంటంటే ఇతనికి రూల్స్ అలాగే రెగ్యులేషన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. క్యాబ్ని బుక్ చేస్తాడు. క్యాబ్ డ్రైవరు కొద్దిగా ఫాస్ట్గా వచ్చి ఆపేసరికి రే నీకు బుద్ధుందా లేదా? అయినా కానీ నువ్వు ఎంత స్పీడ్లో వస్తున్నావు? నీకు మోటార్ వెహికల్ రూల్స్ తెలీదా? అయినా నువ్వు హైవేలో వెళ్ళేటప్పుడు నీ మోటార్ వెహికల్ 80 స్పీడ్తో ఉండాలి 1 అవరు. అంతేకాని ఇప్పుడు నార్మల్గా ఇది పట్టణంలో అలాంటి వాటిలో తిరిగేటప్పుడు 50 to 70 స్పీడ్లోనే ఉండాలి 1 అవరు. కానీ ఇది రెసిడెన్షియల్ ఏరియా అలాగే ఏదన్నా ఆ వ్యాపారం చేసే ఏరియాల్లో నువ్వు 30 స్పీడ్తోనే రావాలి. అంతేకాని ఇంత స్పీడ్తో వచ్చి నా ముందు ఆపుతున్నావు, నీ మీద కేసు వేసేస్తాను, నీకు అసలు బుద్ధుందా లేదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక క్యాబ్ డ్రైవర్ వచ్చి ఇదేంటి సార్ ఇవన్నీ అంటే ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రా, ఇవి పాటించకపోతే నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటాడు. సరే సార్ సారీ సార్ ఇంక నుంచి పాటిస్తాను, మీరు వచ్చి కూర్చోండి అని చెప్పి చెప్తాడు. సరే కార్లోకి కూర్చోగానే సరే ఫస్ట్ పాయింట్ ఏంటంటే కార్లో కూర్చోగానే నీకు ఓటీపీ చెప్తాను, నువ్వు ఓటీపీ ఫస్ట్ నోట్ చేసుకో అని చెప్తాడనమాట. ఇక క్యాబ్ డ్రైవర్ వచ్చేసి సార్ మీతో ఒక మాట చెప్తాను సార్, మీరు ఫస్ట్ ఆ క్యాబ్ని మీరు క్యాన్సిల్ చేసేసుకోండి సార్. మీకు ఎంత చూపిస్తుందంటే 200 చూపిస్తుందంటే సార్ మీరు క్యాన్సిల్ చేసేసుకున్నారనుకోండి నేను 150 రూపాయలకి మిమ్మల్ని తీసుకోబోయి దిగబెట్టేస్తాను మీరు చెప్పిన చోటుకి అని చెప్పి చెప్తాడనమాట. ఇక దాంతో ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించే ఇతను నువ్వేంట్రా నన్ను ఫ్రాడ్ చేయమంటున్నావా, నేను అసలు చేయనురా, నీ కంపెనీ వాడికి ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఇలా గద్దరగోళం చేస్తూ ఉంటే అక్కడికి చిన్ని వస్తుందనమాట. ఏంటి సార్ ఏమైందంటే ఇదంతా స్టోరీ చెప్తాడు. మొత్తానికి ఇతడు దేవా పిఏ అనమాట. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.